హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బస్ ఎక్కేద్దాం. ఇది మాకు బస్ స్టాండ్ దగ్గర ఉన్న వంతునండి. అయితే మా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని ఎవరైనా గెస్ట్ చేయగలరా ఫ్రెండ్స్? నేనే చెప్పేస్తానండి. ఈరోజైతే గాలైగూడెం తిరణాలు జరుగుతున్నాయండి. అందుకని గాలైగూడెం బయలుదేరి వెళుతున్నారు. జాతరకని వచ్చారండి. ఇంకా జాతరకని వచ్చినప్పుడు ఈ గాలైగూడెం తిరణాలు జరుగుతున్నాయని చెప్పి చాలా హ్యాపీగా ఈరోజైతే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, నేనైతే వెళ్ళలేకపోయానే అని నేను ఈయన చాలా బాధపడ్డామండి. కానీ ఎందుకంటే మా కూతుళ్ళు, అల్లుళ్ళు, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అల్లుళ్ళు, అలాగే చిన్నావిడి, మా మనవడు, మా కన్నయ్య, మా బంగారు తల్లి, అలాగే శ్రీను కూడా ఉన్నాడండి. శ్రీను మొత్తం అందరూ కలిసి ఈరోజు గాలైగూడెం బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ నుంచి మనం ఏలూరు నుంచి బండి మీద కూడా వెళ్ళిపోవచ్చండి. 30 గంట అలా పడుతుంది. లేదంటే జంగారెడ్డిగూడెం బస్సులు ఉంటాయి, ఆ బస్సులోనే ఎక్కువ వెళ్ళవచ్చు. ఈ తిరణాలు జరిగేటప్పుడు అయితే ఇంకా డైలీ సర్వీస్ అని చెప్పి ఆటోలు వెళ్తూ ఉంటాయండి. ఇంకా బస్సు అయినా సరే చక్కగా గుడి ఎదుర ఆగితే మనం అక్కడ దిగి లోపలికి వెళ్ళిపోవచ్చు. లైటింగ్ చూసారండి ఎక్కడి నుంచి పెట్టారంటే అసలు చాలా చాలా బాగుంటుందండి. తిరణాళ్ళు అయితే అసలు కలల పంటలాగా కనుల పండుగ కింద ఉంటుందండి. ఎందుకంటే అది కూడా మనం ఎప్పుడైనా సరే ఈ తిరణాలకి వెళ్తే నైట్ టైమే వెళ్ళాలి ఫ్రెండ్స్. పగలు కొంతమంది గుడికి వెళ్ళి రావచ్చని పగలు వెళ్తారు కానండి, పగలు వెళ్ళినా సరే మనకు అంతగా ఏమనిపించదండి. అసలు మామూలు టైంలో చూస్తే అసలు ఇక్కడ ఈ షాపులు, ఈ లైటింగు అదంతా ఇక్కడే పెట్టారా అని అనిపిస్తుందండి. అదంతా ఒక మైదానంలా ఉంటుంది. ఆ లోపల ఎక్కడో ఆ తల్లి గుడి ఉంటుంది. ఆ తల్లి పేరు అచ్చమ్మ తల్లి అండి. ఆ అచ్చమ్మ తల్లి పేరంటాళ్ళు అయితే ఎంత సత్యమైన తల్లి అంటే నిజంగా మనం ఏమనుకున్నా సరే జరుగుతుందండి. ఎక్కువగా మేము ఏ సంవత్సరం కూడా ఈ తిరణాలకు అసలు మిస్ అవ్వము. ఈసారి అయితే కొంచెం ఈ జాతర అది జరిగింది కదండి, 2 రోజుల నుంచి చుట్టాలు అందరూ ఉండడం, అలాగే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అలా నేను వెళ్ళలేకపోయాను. కానీ మనసంతా అయితే అటే ఉందండి. వాళ్ళు వెళ్ళారు, వెళ్ళలేకపోయినా ఆ తల్లి దగ్గరికి అని అనుకున్నాను. నిజంగా ఇక్కడ స్టార్టింగు ఇక్కడ ఆటో ఆపుతారండి. ఇక్కడ నుంచి ఆ లోపలికి వెళ్ళే వరకు కూడా మనకు అసలు అన్ని షాపులు, అసలు రకరకాల షాపులు ఉంటాయండి. షాపులు అయితే మనకు ప్రతి ఐటెము కూడా ఇంట్లో వాడుకునే గిఫ్ట్ ఐటమ్స్ దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే కప్పుల్ సెట్స్ అని, డిన్నర్ సెట్స్ అని, అన్ని రకాల పిల్లలు ఆడుకునే బొమ్మలు, మట్టి బొమ్మలు అన్నీ కూడా చాలా చాలా ఎన్ని అసలు ఐటమ్ ఎన్ని రకాలు ఉంటాయంటే మనం అసలు చెప్పలేమండి. అన్ని రకాలు ఉంటాయి. అసలు నైటు 6 గంటల నుంచి ఎప్పుడో స్టార్ట్ అవుతుందండి. అలాగా తెల్లవార్లు కూడా అలా అక్కడ జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది నైట్ కూడా ఉండిపోతుంటారు. ఎందుకంటే నైట్ అక్కడ కూడా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయండి. ఏదో ఒకటి డైలీ ఏదో ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే ఎక్కడెక్కడి నుంచో జబర్దస్త్ వాళ్ళని, సినీ ఫీల్డ్ వాళ్ళని ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళని తీసుకొస్తారండి. అలాగే ఇదిగోండి మొత్తం లైన్ అంతా కూడా షాపులేనండి. మా బుడ్డి కన్నయ్య అయితే అవి చూసి ఎంత ఆనందపడిపోతున్నాడంటే, నిజంగా పిల్లల్ని అలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. ఇంకొక ఆవిడ కూడా మ్యారేజ్ అయిపోతే ఇంకో జంట కూడా వెళ్ళిపోయేవారు కదా అనిపించింది. అయితే మనం ఎంత డబ్బున్నా సరే ఇలాంటి మన పిల్లలు, మన బుడ్డి బుడ్డి మనవళ్ళు మనవరాళ్ళు నవ్వుతుంటే నిజంగా ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. వాడి ముఖంలో అయితే ఎంత సంతోషంగా ఉన్నాడంటే, వాడు ఆ లైటింగ్ అది చూసి చాలా చాలా ఆనందపడిపోతున్నాడు. అలాగే మా బంగారు తల్లి కూడా. ఎందుకంటే ఇప్పటికి చాలాసార్లు గుడికి వెళ్ళామండి మేము. ఈయనకైతే బాగా, మా వారు కూడా బాగా నమ్ముతారు. మాకు బాగా నమ్మకంగా అనిపిస్తుంది ఈ తల్లి పేరు అచ్చమ్మ తల్లి అంటారు. అలాగే మా అమ్మాయి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా మేము తీసుకొని వెళ్ళాము. పాప పుట్టాక వెళ్ళాము. అలాగే మా బుడ్డోడు పుట్టాక 3వ నెలలో ఎప్పుడో కూడా మేము వెళ్ళిపోయామండి. అప్పుడైతే అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చిన్న బాబుని తీసుకొని వెళ్ళిపోయాం మేము ఆ తల్లికి చూపించడానికి. అలాగే లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా లైన్ ఉంటుంది. ఆ ఎదర వరకు లైన్ ఉంటుందండి. ఆ లైన్ అంతా నిల్చొని ఇంకా లోపలికి వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకొని రావాలి. ఇదిగోండి ఇప్పుడైతే సాయంత్రం బయలుదేరి వెళ్ళారు వీళ్ళందరూ. 5:30 టైంకి స్టార్ట్ అయ్యారండి. అక్కడికి వెళ్ళేటడికి ఇంకా అలా చీకటి పడిపోయింది. చీకటి పడితేనే ఇక్కడ చాలా బాగుంటుందండి చూడడానికి కూడా. అలాగే ఇక్కడ నిప్పుల గుండం కూడా తొక్కుతారు. మా వారైతే ఒకసారి మా అమ్మాయి కోసం ఆ నిప్పుల గుండం కూడా లాస్ట్ రోజు తొక్కారు. ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే జరుగుతుంది అనే ఒక నమ్మకం కూడా ఇక్కడ బాగుందండి. ఇక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి తినే వస్తువులే కానీ తిన్ని రకాల తినుబండరాలు దొరుకుతాయండి. అలాగే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి. గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, బ్యాగులు ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, అన్ని రకాలండి. ఇవి అవి అని ఏమీ చెప్పక్కర్లేదు. అలాగే సైడ్ అయితే మనకి
ఖర్జూరం అని, జీళ్ళని అన్ని రకాల కూడా షాపులు. ఇంకా లోపలికి మనం గుళ్ళో దర్శనం అది చేసుకొని వెళ్ళామంటే అక్కడ చక్కగా ఎగ్జిబిషన్ లాగా అన్నీ పెడతారండి. జైంట్ వీల్లు, చిన్నపిల్లలకి కార్లని, పిల్లలు ఆడుకోవడానికి ఐటమ్స్ అని అన్ని రకాలు మనం కూడా కొనుక్కొని మనం ఆడడానికి బాగుంటాయండి. అదే మనం ఆడుతుంటాం కదా, రింగ్స్ ఆట అని, బాల్స్ అని, అలాంటివి కూడా కొన్ని ఆటలు అవి ఉంటాయి. అలాగే ఇదిగోండి మా బంగారు తల్లి ఇంకేదో చూసుంటుంది, వాళ్ళ డాడీకి అదే అప్పచెప్పేసింది, ఏదో కొనిపించేసుకుంటుంది వెళ్ళి ఆ షాప్లోని. పిల్లల్ని తీసుకెళ్ళామంటే వాళ్ళు చూసారంటే ఇంకేదోటి అడుగుతూనే ఉంటారు కదండి. ఈరోజైతే అసలు ఇంటి దగ్గర ఉన్నానే కానీ వీళ్ళు వెళ్ళారు, ఇంకా గుడికి వెళ్ళారా, ఎప్పుడు వస్తారు అన్నట్టుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇదిగోండి వచ్చేటప్పటికైతే 10:30, 11 అలా అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా అన్నీ చూస్తూనే ఉంటారు కదండి వెళ్ళారంటే. కానీ లైటింగ్ పెడతారు ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి లైటింగ్ ఇక్కడ. ఎప్పుడైనా సరే మీరు మన ఏలూరు దగ్గరలోనేనండి. ఏలూరు నుంచి ఒక అరగంట, ఒక 30 గంట ఉంటుందండి. గట్టిగా ప్రయాణం చేస్తే మనం బైక్ మీద కూడా వెళ్ళిపోవచ్చు. అది కూడా ఈ తిరణాలు కరెక్ట్గా 9 రోజులు అలా జరుగుతాయి. ఆ తిరణాలు జరిగేటప్పుడు ఒక్కసారి మీకు వీలుంటే తప్పకుండా ఈ అచ్చమ్మ తల్లిని దర్శనం చేసుకోండి. చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు ఏమైనా ఉంటే చక్కగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. అలాగే మీరు కూడా వీలైనంతలో ఎప్పుడైనా సరే ఒక్కసారైనా తల్లిని దర్శనం చేసుకోండి. పగలు మామూలు టైంలో కూడా వెళ్ళవచ్చు, అప్పుడైనా గుడి ఉంటుందండి చక్కగా. ఇదిగోండి ఇక్కడైతే గాంధీ తాత కట్టించినారు కదా, చక్కగా మా ఇక్కడ నుంచి ఇంకా గుళ్ళో కడతారండి. ఇప్పుడు 7 మైల్ రాయి అని ఉంటుందండి సాయిబాబా గుడికి వెళ్ళేటప్పుడు కూడా. ఈ గుడి మనకు దారిలో తగులుతుంది పెదవేగి వెళ్ళేటప్పుడు. కానీ మామూలు టైంలో అసలు ఇక్కడ తల్లి గుడి ఉందా అని కూడా మనకి ఆశ్చర్యం వేస్తుంది, అలా ఉంటుంది. ఇక్కడ నుంచి ముందు మెయిన్ చూడవలసింది ఏంటంటేనండి ఇక్కడ లైటింగ్ అండి. లైటింగ్ అయితే చాలా చాలా బాగా పెడతారు. ఇదిగోండి పాపం ఒక్కొక్కళ్ళని ఎత్తుకొని అలాగా చక్కగా లైన్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు ఆ తల్లి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. ఆ తల్లి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా షాపులని అవన్నీ ఇంకా అప్పుడే రారు కదండి, సరదాగా ఇంక వెళ్ళారంటే అన్నీ చూడాలనిపిస్తుంది కదా. అన్నీ చూసుకొని షాపులు అన్నీ తిరుక్కొని ఎప్పుడుకో వస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్ గుళ్ళో దర్శనానికి అయితే వెళుతున్నారు. ఈ లైన్ అయితేనండి ఎక్కడికి ఉంటుందనండి, నిజంగా బయట ఎక్కడికో ఉంటుంది లైను. ఈసారి అయితే ఇలాగా చక్కగా కట్టేసి లైన్గా చాలా బాగా పెట్టారండి. ఈ లైన్లోంచి ఆ లైన్లోకి క్యూ లైన్ల ద్వారా అలా చక్కగా మనం బయట నుంచి చూడాలనుకున్నా సరే ఆ తల్లి కనిపించదండి, ఇలా వెళితేనే కనిపిస్తుంది. కానీ చాలా దగ్గరికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చండి ఆ తల్లిని. అలాగే మీరు కూడా మీ మనసులో ఏమున్నా సరే ఆ తల్లిని చక్కగా దర్శనం చేసుకోండి. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి అసలు ఏమీ విసుగని కానీ ఏమీ అనిపించదండి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుందండి. ఏవో పాటలు కానీ, డ్యాన్స్లని, అలాగే నాటికలని, తర్వాత భరతనాట్యం అని అలా వేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతుందండి, ఒక్కసారి కొంచెం చూద్దాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్ దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చేసారు. ఇదిగో చెప్పాను కదండి, ఇక్కడ జాయింట్ వీల్ అని, చిన్న కార్లని, చిన్నపిల్లలు అన్ని రకాలు చాలా బాగుంటుందండి. అసలు మనం ఎంతకని బాగుంటుందని చెప్తున్నానని అనుకోవద్దు. చెప్పడం కంటే చూస్తే అయితే చాలా మనకు థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఎంత చక్కటి ఉత్సవాలు జరుగుతున్నాయో అనిపిస్తుంది. ఇదిగోండి మా బంగారు తల్లి అయితే చక్కగా కారు ఎక్కి కారు తోలేస్తుంది. ఇప్పుడు నుంచే చిన్న కారు నేర్చేసుకుంటాం చూసారండి. అందరూ పిల్లలు అలా సరదాగా అలా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు ఆ నవ్వుల్లోని ఆ సరదాలోని మనం ఉన్న బాధలు అన్నీ కూడా మర్చిపోతుంటాం కదండి. అప్పుడప్పుడు ఇలా మనం బయటకు వెళ్ళి ఇలా పిల్లల్ని తీసుకొని వెళుతుంటే ఆ రిలీఫ్ ఆ హ్యాపీనెస్సే వేరు. అలాగే ఈరోజైతే వాళ్ళు బయలుదేరుతుంటే నాకు ఎదురొచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది.
చాలా చక్కగా వెళుతున్నారు అని అనిపించిందండి. అమ్మాయిలు, అల్లుళ్ళు, అలాగే బుడ్డది అంతా కూడా వెళ్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికైతే ఒకటి అలా పెట్టారు. దాని మీద ఇంకా ఎగురుతుంటే అలాగా ఇంకా అటు ఇటు అలా పడుతూ ఉంటారు కదండి. ఇంకా మా బంగారు తల్లి అయితే కాళ్ళు లాగేసినట్టున్నాయండి, పైకి ఎక్కిపోయింది. దాన్ని ఎక్కించుకొని ఇంకా తీసుకెళ్తున్నారు. మా అమ్మాయి గారికి అయితే రామ్ చరణ్ పిచ్చి కదండి, ఆటోలో ఫోటో చూసి పిక్ తీసేసుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. వీడియో అయితే చాలా లేట్ అయింది, ఏమీ అనుకోవద్దు. గాలేగూడెం తిరణాలకైతే తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా సరే మీరు వెళ్ళాలి అనుకుంటే మన ఏలూరు వచ్చి అక్కడి నుంచి గాలేగూడెం వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకోండి. ఆ అచ్చమ్మ తల్లి పేరంటాళ్ళని దర్శనం చేసుకోండి. ఆ తల్లి గురించి కూడా చాలా చక్కటి కథ కూడా ఉందండి. ఈసారి నేను వీడియో పెట్టేటప్పుడు తప్పకుండా ఆ తల్లి గురించి కథ అయితే పెడతాను నేను. ఇదిగోండి మా బంగారు తల్లి అయితే భరతనాట్యం వేసే వాళ్ళతో ఫోటో కూడా దిగిపోయింది. నాకు చాలా ఇష్టం అండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా భరతనాట్యం వేస్తే ఫోటో దిగుతాను. అలాగే మా బంగారు తల్లి కూడా అలాగే దిగింది. మా తల్లి కూడా చక్కగా భరతనాట్యం నేర్చుకోవాలని నాకు చాలా చాలా కోరికగా ఉందండి. అది కూడా నాట్యం నేర్చుకొని అందరిలో భరతనాట్యం వేస్తుంటే నేను అందరినీ పిల్లలు ఎవరైనా వేస్తుంటే వాళ్ళతో పిక్స్ దిగుతుంటాను. అలాగే మా బంగారు తల్లి కూడా అదే గెటప్లో నాకు ఎప్పటికైనా సరే డ్యాన్స్ నేర్చుకొని బాగా, అలాగే ఎక్కడైనా గుడి దగ్గరని అలా అని చక్కగా వేయిస్తుంటారు కదండి, అలా వేయించాలని, అది అలా భరతనాట్యం వేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. కూడా మనది మరి ఇటు చూడండి.